రాత్రి రామయ్య ముఖంలో తీవ్రమైన ఆందోళన ఉంది. మంచం మీద కూర్చొని తలపట్టుకున్నాడు. సీతమ్మ అతనికి మంచినీళ్ళిచ్చింది. ఏవండి, ఉదయం నుండి చూస్తున్నాను, మీ ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఆ భూస్వామి వీరభద్రయ్య గారేమైనా అన్నారా? ఊరిలో ఏదైనా గొడవ జరిగిందా? గొడవ కాదే సీతమ్మ, మన బతుకు తెరువు పోయేలా ఉంది. ఆ వీరభద్రయ్య కన్ను మన మీద పడింది. మన ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నాడు. మనకున్నది చిన్న ఇల్లు, దాని పక్కనున్న కొద్దిపాటి స్థలమే కదా. అంత పెద్ద పటేలుకు మన చిన్న ఇల్లెందుకు? అతనికి కావాల్సింది ఇల్లు కాదు సీతమ్మ, మన ఇంటి ముందు చేపల చెరువు ఉంది కదా, దానిమీద పడింది ఆయన కన్ను. ఆ చెరువులో చేపలు బాగా పెరుగుతున్నాయని, లాభాలొస్తున్నాయని సుబ్బయ్య వెళ్లి ఆయనకు నూరిపోశాడు. దానికాయనేమంటున్నాడు? ఆ చెరువు మన తాత ముత్తాతల నాటిది కదా. అవును, కాని ఆయన దగ్గర ఏవో పాత దస్తావేజులున్నాయట. 100 సంవత్సరాల క్రితం ఆ చెరువు ఉన్న స్థలాన్ని వాళ్ళ తాతగారు మన ముత్తాతకు అప్పకిందే ఇచ్చారని, ఇప్పుడు వడ్డీతో సహా చెల్లించకపోతే చెరువును స్వాధీనం చేసుకుంటానని కబురు పంపాడు. ఎంత అడుగుతున్నాడు వడ్డీ కింద? 5,000 రూపాయలట. ఈ జన్మలో మనం అంత డబ్బు కళ్ళ చూడగలమా? రేపు ఉదయంలోపు డబ్బు కట్టకపోతే మనుషులను పంపి చెరువులో చేపలన్నీ పట్టిస్తానంటున్నాడు. నన్ను ఊరి నుండి తరిమేస్తానంటున్నాడు. మీరు కంగారు పడకండి. ఆ దేవుడు మనకు సమస్యను ఇస్తే పరిష్కారం కూడా ఇస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యమేముంది సీతమ్మ, రేపు పంచాయతీలో వెంకటప్ప గారు కూడా ఆయనకే బతాసు పలుకుతారు. ఊరి పెద్దలంతా ఆయన చేతిలో కీలుబొమ్మలే. నా ప్రాణం పోయేలా ఉంది. మీ ప్రాణానికి ఏమీ కాదు. ఆ చెరువును ఎవ్వరూ ఏమీ చేయలేరు. నా బుర్రకు ఒక ఆలోచన తట్టింది. రండి, బయటకు వెళ్దాం. వెన్నెల రాత్రి. ఇంటి ముందు చేపల చెరువు ప్రశాంతంగా ఉంది. పక్కన గంగన్న వలలు బాగు చేసుకుంటున్నాడు. గంగన్న, ఇంకా పడుకోలేదా? లేదు రామయ్య గారు, రేపు ఉదయం వేట కోసం వలలు సిద్ధం చేస్తున్నాను. మీరేంటి అర్ధరాత్రి పూట భార్యాభర్తలు ఇటు వచ్చారు? నిద్ర పట్టలేదా? నిద్రెలా పడుతుంది గంగన్న? రేపు ఉదయం వీరభద్రయ్య మనుషులు వచ్చి మన చెరువును లాక్కుంటారట. అదేమిటి అమ్మగారు, ఈ చెరువును మీ తాతల కాలం నుండి నేను చూస్తున్నాను. నా తండ్రి కూడా ఇక్కడే చేపలు పట్టేవాడు. ఇది మీ సొంతం గదా. ఆ భూస్వామికి ఇక్కడేం పని? అదంతా పంచాయతీలో తేలుతుందిలే గంగన్న. కాని నువ్వు మాకొక సాయం చెయ్యాలి. నా మాట వింటే ఆ భూస్వామి ఈ చెరువు వైపు కన్నెత్తి కూడా చూడడు. మీరు మాకు అన్నం పెడుతున్నారమ్మగారు. నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. చెప్పండి, నేనేం చేయాలి? ప్రాణాలు వద్దు గంగన్న. రేపుదయం నువ్వు ఆ వీరభద్రయ్య గుమాస్తా సుబ్బయ్య దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి భయపడుతున్నట్టు నటిస్తూ ఒక అబద్ధం చెప్పాలి. అబద్ధమా? నా నోటి నుండి అబద్ధం రాదమ్మగారు. పైగా ఆ సుబ్బయ్య మహారాక్షసుడు, నన్ను చావబాదుతాడు. వాడు నిన్ను ముట్టుకోడు. నువ్వాడి చెవిలో ఈ మాట ఊదు. నిన్న రాత్రి నేను చెరువులో వల వేస్తే ఒక పాత రాగి పెట్టె దొరికింది. అందులో మహారాజుల కాలం నాటి బంగారు నాణాలున్నాయి. కాని ఆ పెట్టె మీద ఒక శాసనముంది. ఎవరైతే ఆ పెట్టెను సొంతం చేసుకుంటారో వారు రాజఖజానాకు 10,000 రూపాయలు కప్పం కట్టాలి. లేకపోతే రాజుగారి భటులు వారి తల నరికేస్తారని రాత్రి రామయ్య గారు నాతో చెప్పారని సుబ్బయ్యకు చెప్పు. సీతమ్మ, ఇదేం పిచ్చాలోచన? రాజభటులు రావడమేంటి? తల నరకడమేంటి? అసలు పెట్టే లేదు, బంగారం లేదు. ఇది తెలిస్తే ఆ భూస్వామి మనల్ని బతకనివ్వడు. ఆయనకి ఈ విషయం నిజమని నమ్మించడానికి నా దగ్గర ఒక ఉపాయముంది. మీరూరుకోండి. నేను తెలివైన భార్య అయితే రేపు ఆ భూస్వామి మన కాళ్ల దగ్గరకొస్తాడు. గంగన్న, నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా లేదా? చేస్తానమ్మగారు. మీరు చెప్పినట్టు అక్షరం పొల్లుపోకుండా సుబ్బయ్యకు చెబుతాను. నా బల మీదొట్టు. ఉదయం వీరభద్రయ్య ఒక పెద్ద కుర్చీలో కూర్చొని ఉన్నాడు. సుబ్బయ్య లెక్కల పుస్తకం పట్టుకొని నిలబడి ఉన్నాడు. సుబ్బయ్య, నిన్న రామయ్య గాడికి కబురు పంపావు కదా, ఏమన్నాడు? భయంతో వణికిపోయాడా? వానికి పోవడం కాదు దొరగారు, వాడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొనున్నాడు. ఈ పాటికి ఊరు విడిచి పారిపోయి ఉంటాడు. ఆ ఇంటి ముందు చేపల చెరువు ఇక మనదే. బాగుంది. ఆ చెరువులో చేపలమ్మి ఈ సంవత్సరం లాభాలు రెట్టింపు చేయాలి. ఆ రామయ్య గాడికి ఆస్తెందుకో, వాడికి బతకడం తెలీదు. దొరగారు, ఒక చిన్న అనుమానం. ఉదయం ఆ గంగనగాడు నన్ను కలిశాడు. వాడొక వింతైన వార్త చెప్పాడు. ఏమిటా వార్త? వాడేమైనా కుట్ర పన్నుతున్నాడా? కుట్ర కాదు దొరగారు, వాడు భయంతో సగం చచ్చిపోయి ఉన్నాడు. ఆ చేపల చెరువులో అడుగున ఒక పాత రాగిపెట్టె దొరికిందట.
అందులో రాజుల కాలం నాటి అపారమైన బంగారం ఉందట. బంగారమా? అయితే ఆ చెరువును ఈ రోజే మనపరం చేసుకోవాలే. వాడికి ఒక దమ్మిడి కూడా ఇవ్వకూడదు. ఆ బంగారం అంతా నాదే. ఆగని దొరగారు, ఆ పెట్టె మీద ఒక రాజుగారి శాసనం ఉందట. ఎవరైతే ఆ చెరువుకు ఆ పెట్టెకు యజమాని అని చెప్పుకుంటారో వారు రాజుగారి ఖజానాకు 10,000 రూపాయలు పన్ను కట్టాలట. లేకపోతే రాజభటులు వచ్చి ఊరి నడుబొడ్డున తల నరికేస్తారట. ఏంటి, 10,000 రూపాయల పన్నా? తల నరికేయడమా? ఇది ఎవరో కల్పించిన కట్టుకథలా ఉంది సుబ్బయ్య. ఈ రోజుల్లో రాజులెక్కడున్నారు, భటులెక్కడున్నారు? నన్ను భయపెట్టాలని ఎవడో ఆడిన నాటకం ఇది. నేను కూడా అలాగే అనుకున్నాను దొరగారు. కాని గంగ నా పెట్టెలో నుండి కింద పడిన ఒక పాత బంగారు నాణెం తెచ్చి నాకు చూపించాడు. దానిమీద సింహం బొమ్మ ఉంది. అది చూస్తే నాకే వణుకు పుట్టిందే. నాణెం చూపించాడా? అయితే ఈ వ్యవహారం తేలాలి. వెంటనే నేను ఆ ఇంటి ముందు చేపల చెరువు దగ్గరికి వెళ్ళాలి. నా కళ్ళతో నేను చూస్తేనే నమ్ముతాను. దస్తావేజులు పట్టుకుని బయలుదేరో. మధ్యాహ్న సమయం. ఊరి పెద్ద వెంకటప్ప మర్రి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. రామయ్య చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. రామయ్య, భూస్వామి గారు కబురు పంపారట కదా, 5,000 రూపాయలు ఇస్తావా లేదా చెరువు అప్పగించేస్తావా? దయచేసి నన్ను క్షమించండి పంతులు గారు. 5,000 కాదు కదా, 500 కూడా నా దగ్గర లేవు. ఆ చెరువు నా తాతల నాటిది. దానిమీద నాకే పూర్తి హక్కుంది. హక్కుల గురించి నువ్వు మాట్లాడకూడదు రామయ్య. దస్తావేజులు ఆయన దగ్గరున్నాయి. న్యాయం ఆయన పక్షానే ఉంది. నువ్వు మర్యాదగా చెరువు ఆయనకు అప్పగించు. ఇది అన్యాయం పంతులు గారు. మీరు కూడా ఆయనకే ఒత్తాసు పలుకుతున్నారు. నేను నా భార్యతో మాట్లాడి నిర్ణయం చెబుతాను. మా కొంత సమయం ఇవ్వండి. సమయం ఏమీ లేదు. సాయంత్రం లోపు పంచాయతీ జరుగుతుంది. ఆ లోపు నువ్వు చెరువు వదిలి వెళ్ళకపోతే ఊరి జనం నిన్ను వెలివేస్తారు. వెళ్ళి నీ భార్యతో ఏడుస్తావో గంగలో దూకుతావో నీ ఇష్టం. దేవుడా, నా బతికిలా అయిపోయిందేంటి? నా సీతమ్మ చెప్పిన ఉపాయం పనిచేస్తుందో లేదో తెలియడం లేదు. మధ్యాహ్నం గడిచింది. సీతమ్మ ఒక పాత రాగి చెంబును పగలగొట్టి దాన్నొక పెట్టెలా తయారు చేస్తోంది. దానికి పసుపు కుంకుమ రాసి పాతదిగా కనపడేలా చేస్తోంది. గంగన్న చూస్తున్నాడు. గంగన్న, ఆ భూస్వామి వీరభద్రయ్య వస్తున్నాడని సుబ్బయ్య చెప్పాడా? వస్తున్నాడమ్మగారు. దొరగారు ఆ నాణం కథ విని బాగా ఆశపడ్డారు. అదే సమయంలో రాజుగారి శాసనం గురించి విని భయపడ్డారు కూడా. సాయంత్రం చీకటి పడే సమయానికి మీ ఇంటి ముందు చేపల చెరువు దగ్గరికి వస్తానని సుబ్బయ్యతో చెప్పారు. చాలా సంతోషం. నేననుకున్నట్టే జరుగుతోంది. గంగన్న, నేను చేసిన ఈ పాత రాగి డబ్బాను తీసుకెళ్లి చెరువు ఒడ్డునున్న మట్టిలో సగం పాతిపెట్టు. దానిమీద కొంచెం నాచువేయు. చూసేవాళ్లకి అది 100 ఏళ్ల నాటి పెట్టెలాగా కనిపించాలి. అలాగే అమ్మగారు. కాని ఆ సుబ్బయ్యగాడికి చూపించిన బంగారు నాణం ఎక్కడి నుండి తెచ్చారు? అది నా పెళ్లి సమయంలో నా పుట్టింటి వాళ్ళిచ్చిన పాత నాణెం. దానిమీదే మా ఆశలన్నీ ఉన్నాయి. రామయ్య గారు వస్తున్నారు. ఆయనకు అనుమానం రాకుండా చూసుకో. సీతమ్మ, రచ్చబండ దగ్గర వెంకటప్ప గారు నన్ను బెదిరించారు. సాయంత్రం లోపు చెరువు అప్పగించకపోతే ఊరి నుండి వెలివేస్తారట. నా గుండె ఆగిపోయేలా ఉంది. మీరు మరీ అంత పిరికి వాళ్లెలా మాట్లాడకండి. వెలివేయటానికి ఇది వాళ్ల సొంతూరు కాదు. అంతా నేను చూసుకుంటాను. మీరు గదిలో కూర్చొని విశ్రాంతి తీసుకోండి. ఎవరొచ్చినా మీరు నోరు విప్పకండి. నేను మాట్లాడతాను. నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆ దేవుడే మనల్ని కాపాడాలి. సూర్యాస్తమయం అవుతోంది. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. వీరభద్రయ్య, సుబ్బయ్య రహస్యంగా చెరువు దగ్గరికొచ్చారు. గంగన్న అక్కడే వల శుభ్రం చేస్తున్నట్టు నటిస్తున్నాడు. ఒరే గంగన్నా, ఎక్కడ్రా పెట్టే? ఉదయం నువ్వు సుబ్బాయితో చెప్పింది నిజమేనా, లేక నాతో పరాచకాలాడుతున్నావా? దొరగారు, మీకు అబద్ధం చెప్పి ధైర్యం నాకెక్కడదే. ఆ మూలన మట్టిలో సగం కప్పబడి ఉంది చూడండి. నేను భయంతో దాన్ని ముట్టుకోలేదు. వీరభద్రయ్య, సుబ్బయ్య మెల్లిగా చెరువు ఒడ్డుకు వెళ్లి ఆ రాగి పెట్టెను చూస్తారు. చూసారా దొరగారు, ఎంత బాధ పెట్టెనో. దీని నిండా బంగారమే ఉండి ఉంటుంది. దీన్ని ఎలాగైనా మన గడికి తీసుకెళ్లిపోదాం. ఆగరా మూర్ఖుడా, ఆ పెట్టెను ముట్టుకోకు. దానిమీద రాజుగారి ముద్ర ఉంది. గంగన్న చెప్పినట్లు 10,000 రూపాయల పన్ను కట్టకపోతే రాజభటులు వచ్చి నా తల నరికేస్తారు. నాకు ఈ చెరువు దస్తావేజులున్నాయి కాబట్టి రాజుగారు ముందు నన్నే పట్టుకుంటారు. మరి ఇప్పుడు ఎలా దొరగారో? ఈ బంగారం వదులుకున్నామా? బంగారం తీసుకుంటే ప్రాణం పోతుందిరా సన్నాస్తే.
అసలు ఈ చెరువు నాది కాదు అని నిరూపించుకుంటేనే నా ప్రాణాలు దక్కుతాయి. లేకపోతే ఆ రామయ్య గారు నా పేరు చెప్పి తప్పించుకుంటాడో. వెంటనే రచ్చబండ దగ్గర పంచాయతీ ఏర్పాటు చేయి. దొరగారు, ఇది ఆలోచించి చేయాల్సిన పనే. నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. నా ప్రాణాల మీదకి వస్తుంటే నీకు ఆలోచనలు ఒకటా? పద పద. రాత్రి సమయం. దీపాలు వెలుగుతున్నాయి. వెంకటప్ప, ఊరి జనమున్నారు. రామయ్య, సీతమ్మ ఒక పక్క నిలబడి ఉన్నారు. వీరభద్రయ్య, సుబ్బయ్య వచ్చారు. వీరభద్రయ్య ముఖంలో భయం, ఆందోళన ఉన్నాయి. పంచాయతీ మొదలు పెడుతున్నాను. రామయ్య, వీరభద్రయ్య గారు చెప్పినట్లుగా ఆ ఇంటి ముందు చేపల చెరువుకు సంబంధించిన వడ్డీ డబ్బులు ఇచ్చేస్తావా, లేదా చెరువు ఆయనకు రాసిస్తావా? ఇది చివరి అవకాశం. దయచేసి నన్ను వదిలేయండి అయ్యా, నా దగ్గర ఏమీ లేదు. వెంకటప్ప గారు, మేము ఆ చెరువును వీరభద్రయ్య గారికి రాసివ్వటానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఊరి జనం ఆశ్చర్యపోతారు. రామయ్య కంగారు పడతాడు. సీతమ్మ, ఏంటి నువ్వు మాట్లాడేది? మన బతుకు ఆధారం ఆ చెరువే కదా. దాన్ని రాసిస్తే మనం ఎలా బతకాలి? మీరూరుకోండి. పెద్దల మాట మనం జవదాటకూడదు. ఆ దస్తావేజులు తీసుకురండి దొరగారు. మేమే సంతకం పెడతాం. అయితే ఒక చిన్న షరతు. ఏమిటో షరతు? నాకు ఎలాంటి షరతులు వద్దో. పెద్ద షరతేమి కాదు దొరగారు. ఆ చెరువుతో పాటు నిన్న రాత్రి చెరువు అడుగున దొరికిన రాజుగారి రాగి పెట్టెను, అందులో ఉన్న శాసనాన్ని కూడా మీరే తీసుకోవాలి. ఆ శాసనం ప్రకారం 10,000 రూపాయల పన్ను రాజ ఖజానాకు మీరే కట్టాలి. దానికి సంబంధించిన పత్రం మీద కూడా ఇక్కడే సంతకం చేయాలి. ఏమిటే రాగి పెట్టే రాజుగారి శాసనం, 10,000 రూపాయల పన్ను? ఏమిటి వింత కదా? సీతమ్మా, నువ్వేమి మాట్లాడుతున్నావు? ఇది కథ కాదు వెంకటప్ప గారు, నిక్కమైన నిజం. మా తాతల నాటి ఆ చెరువులో ఒక నిధి దొరికింది. కాని అది రాజుగారి సొత్తు. దాని యజమాని ఎవరైతే వాళ్లే ఆ పన్ను కట్టాలి. ఇప్పుడు ఆ చెరువు వీరభద్రయ్య గారిదంటున్నారు కాబట్టి ఆ పన్ను ఆయనే కట్టాలి కదా. మీరే ధర్మం చెప్పండి. లేకపోతే రేపు ఉదయం రాజభటులొచ్చి వీరభద్రయ్య గారిని బంధించి తీసుకెళ్తారు. అబద్ధం, పచ్చి అబద్ధం. ఆ చెరువు నాది కాదు. దానికి నాకు ఎలాంటి సంబంధమో లేదు. ఆ దస్తావేజులు అన్నీ నకిలీవి. నేను కావాలనే రామయ్యను భయపెట్టడానికి సుబ్బయ్య చేత రాయించాను. వీరభద్రయ్య గారో, మీరేం మాట్లాడుతున్నారో? మీకేమైనా మతి భ్రమించిందా? ఉదయం ఆ చెరువు మీ తాతలది అన్నారు కదా. నా తాతలది కాదు, నా ముత్తాతలది కాదు. ఆ చెరువు ఎప్పటికీ రామయ్యదే. నేను సంతకం పెట్టను, ఆ పెట్టెను తీసుకోను, ఆ పన్ను కట్టను. నాకు నా ప్రాణాలు ముఖ్యం సుబ్బయ్య. ఆ నకిలీ దస్తావేజులు ఇలా. వీరభద్రయ్య ఆ పత్రాలను తీసుకుని అందరి ముందే చించేస్తాడు. రామయ్య, నన్ను క్షమించు. నా ఆశ కొద్దీ నీ ఆస్తి మీద కన్నేశాను. నీ ఇంటి ముందు చేపల చెరువు నీకే సొంతం. ఆ నిధి పెట్టుకుంటావో, రాజుగారికి పన్ను కడతావో నీ కర్మ. నన్ను వదిలేయండి, నేను వెళ్తున్నాను. వీరభద్రయ్య, సుబ్బయ్య వేగంగా అక్కడ్నుంచి పారిపోతారు. రాత్రి రామయ్య, సీతమ్మ, గంగన్న నవ్వుకుంటున్నారు. సీతమ్మ, నువ్వు నిజంగా తెలివైన భార్యవి. నీ బుద్ధికి నా జోహార్లు. ఆ వీరభద్రయ్య ముఖం చూసావా? భయంతో ఎలా పాలిపోయిందో. తన ప్రాణాల భయంతో తనంతట తానే చెరువు మనదే అని ఒప్పుకున్నాడు. దస్తావేజులు కూడా చించేశాడు. అవునమ్మగారు, దోరగారి పరుగు చూసి నాకు నవ్వాగలేదు. కానీ నిజంగానే రాజుగారి బట్టలు వస్తే ఏం చేస్తారో? పిచ్చి గంగన్న, ఏ రాజులు లేరు, ఏ భటులు రారు. నేను పాత రాగి చెంబును పెట్టెలా మార్చానని నీకు ముందే చెప్పాను కదా. దురాశ ఎప్పటికైనా మనిషిని పిరికివాణ్ణి చేస్తుంది. వీరభద్రయ్య గారి ఆశే ఆయనకు శత్రువుగా మారింది. నేను కేవలం ఆయన భయాన్ని వాడుకున్నాను, అంతే. నిజమే సీతమ్మా. ఒకవేళ నువ్వు లేకపోతే ఈ పాటికి మనల్ని వీధిన పడేసేవారు. కేవలం నీ తెలివితేటల వల్లే మన ఇంటి ముందు చేపల చెరువు మనకు దక్కింది. ఆపద వచ్చినప్పుడు భయపడి పారిపోవడం కన్నా తెలివితో ఎదుర్కోవడమే నిజమైన ధైర్యం. ఇక మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు. గంగన్న, రేపు ఉదయం చెరువులో మంచి చేపలు పట్టుకురా. అందరం కలిసి పండుగ చేసుకుందాం. చిత్తమమ్మగారు, మీకు ఆ దేవుడెప్పుడూ మంచి చేయాలి. వస్తాను. గంగన్న వెళ్ళిపోతాడు. రామయ్య, సీతమ్మ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. దీపం ఆరిపోతుంది.